పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య బోధించిన ఆ విద్య విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు, వానకాలం చదువు అవుతుంది. అందుకే ఇవాళ ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్తో పాటు నాణ్యమైన భోజనం, సన్నబియ్యంతో భోజనం, ఈ వసతులు ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాస్టా చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్, నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో, పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బల్లో ఆమె టీచర్ ఉండొచ్చు, కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా.